దసరా సందడి మొదలైంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల బందోబస్తుకి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలకు హైటెక్ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పనతో పాటు బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ శరన్నవరాత్రుల్లో 2 అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పోలీసు శాఖ పరంగా ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ను మోడల్ గెస్ట్ హౌస్ పైభాగంలో కానీ, వెనుక వైపున ఘాటుకు గెస్ట్ హౌస్ కు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. 40 LED టీవీలతో వీడియో వాల్ ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక దుర్గగుడి అధికారులు ప్రత్యేకంగా ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మహామండపంలోని 4వ అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. దుర్గగుడిలో ఇప్పటికే 250 సీసీ కెమెరాలున్నాయి. వాటికి సంబంధించి మహామండపంలో చిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మాత్రమే ఉంది. 4వ అంతస్తులో 40 నుంచి 50 LED టీవీలతో వీడియో వాల్ ను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శరన్నవరాత్రి బందోబస్తుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ డిప్లాయ్మెంట్ విధానాన్ని అమలు చేయనుంది పోలీసు శాఖ. ఇందుకోసం ఓ యాప్ ను తయారు చేశారు. ఈ యాప్ ను శరన్నవరాత్రులకే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ఎలాంటి భారీ కార్యక్రమం జరిగినా బందోబస్తుకు ఉపయోగించే విధంగా రూపొందించారు. గత నవరాత్రుల్లో 5,000 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా ఈసారి అదే స్థాయిలో టెక్నాలజీ సాయంతో సిద్ధమవుతున్నారు. సాధారణంగా శరన్నవరాత్రుల్లో బందోబస్తుకు జిల్లాల సిబ్బందితోని, బెటాలియన్లలోని సిబ్బందిని బందోబస్తుకు కేటాయిస్తారు. శరన్నవరాత్రులు ప్రారంభానికి ముందే విజయవాడ చేరుకున్న వీరందరికీ సెక్టర్ ఇన్ఛార్జీలు గుర్తింపు కార్డులు ఇచ్చి విధులు నిర్వహించే ప్రదేశాన్ని కేటాయిస్తున్నారు. ఈ ప్రక్రియకు సమయం ఎక్కువ పడుతున్నందున ఇకపై ఈ డిప్లాయ్మెంట్ యాప్ ద్వారా బందోబస్తుకు వచ్చేవారికి సెల్ ఫోన్ కు సమాచారం వెళ్తుంది. విధులు నిర్వహించాల్సిన ప్రదేశం ముందుగానే యాప్ ద్వారా తెలిసిపోతుంది. అధికారులు జారీ చేసే పాస్ డిజిటల్ గా చేరుతుంది. దీంతో జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది కేటాయించే ప్రదేశాలకు నేరుగా వెళ్లిపోవచ్చు. వారు అక్కడకు చేరుకోగానే ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేస్తే అటెండెన్స్ పడుతుంది. ప్రయోగాత్మకంగా ఈ యాప్ ను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. సాంకేతికమైన లోపాలు సరిదిద్ది ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న 3,635 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ఎలా సమన్వయంతో ముందుకు పోవాలి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటూ ఈసారి అద్భుతంగా పనిచేయాలన్న విషయాల్ని చర్చించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ టైం పోలీస్ శాఖ దగ్గర 3 లేక 4 డ్రోన్స్ ఉన్నాయి. ఈసారి 42 డ్రోన్స్ ఉన్నాయి. దాదాపు 5,000 కెమెరాలు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. పోలీస్ శాఖ ఈ డిప్లాయ్మెంట్ యాప్ తయారు చేసుకుని మేము సమాయత్తమైనాం. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగిస్తూ అస్త్రం అనేది లాస్ట్ టైం అప్పుడే స్టార్ట్ చేసాం. ఈసారి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అస్త్రం అనేది మనకు అందుబాటులో ఉంది. సో ట్రాఫిక్ని నియంత్రీకరిస్తూ, అదేవిధంగా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యంగా విజయవాడ నగర వాసులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈ దసరా ఉత్సవాలు జరగాలనేది అందరి ఆకాంక్ష. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 29న మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ భారీగా పెరిగిపోతుంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా. ఏటా భక్తుల నియంత్రణకు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఈసారి మూలా నక్షత్రం ముందు రోజు నుంచే డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. హోల్డింగ్ పాయింట్లతో పాటు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వద్ద డ్రోన్లను వినియోగించి రద్దీని గమనించనున్నారు. ఈసారి దసరా శరన్నవరాత్రుల్లో రద్దీ నియంత్రణకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. డ్రోన్స్, సీసీ కెమెరాలతో నింగి నుంచి నిఘా పెట్టనున్నారు. హోల్డింగ్ పాయింట్ల దగ్గర LED స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 11 రోజుల పాటు జరిగే దసరా ఏర్పాట్లకు ముందుగానే ప్రణాళికను రూపొందిస్తున్నారు.